శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ఇప్పుడు మేము చెప్పబోయే రాశి చక్రంలోని ఈ 4 రాశుల జాతకులైతే ఈ మహాశివరాత్రి పర్వదినం నుండి కూడా ఆ శివయ్య సంపూర్ణమైన కృపా కటాక్షాలు, ఆశీర్వాదాలు, అనుగ్రహంతో నక్కతోక తొక్కి అదృష్టాన్ని, మహారాజయోగాన్ని విపరీతంగా పొందుకోబోతున్నారు. మరి ఏ 4 రాశుల జాతకులు ఈ మహాశివరాత్రి పర్వదినం నుండి కూడా ఆ శివయ్య అనుగ్రహంతో నక్కతోక తొక్కి అదృష్టాన్ని, మహారాజయోగాన్ని అనుభవిస్తున్న ఆ 4 రాష్ట్రాల వారి గురించి ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఆ 4 రాష్ట్రాల గురించి పూర్తిగా వివరంగా తెలియజేస్తాం. ఇక వివరాలకు వెళ్తే కనుక జ్యోతిష శాస్త్రం ప్రకారం నవగ్రహాలలో అతి ముఖ్యమైన గ్రహమైన కుజగ్రహానికి ఎంతో అధికమైన ప్రాధాన్యత అనేది ఉంటుంది. ఈ యొక్క కుజగ్రహం అనేది భూమి, ధైర్యం, శౌర్యం, నిర్భయం, కోపం మరియు శక్తికి కారకుడిగా భావిస్తారు. అందువల్ల కుజుని యొక్క కదలికలో మార్పులు వచ్చినప్పుడల్లా ప్రతి ఒక్క రాశి జాతకులకు వారి జీవితంలో అధికమైన ప్రాముఖ్యతను సంతరించుకుంటారు. ముఖ్యంగా ఇక కుజుడు దాదాపుగా 18 నెలల తర్వాత ఈ మహాశివరాత్రి పర్వదినం తర్వాత కుంభరాశిలో తన సంచారాన్ని కొనసాగించబోతున్నాడు. అంటే దాదాపుగా 18 నెలల తర్వాత కుంభరాశిలో కుజ సంచారం కారణంగా, అంటే ముఖ్యంగా కుంభరాశి అనేది శని భగవానుని సొంత రాశి అవడం కారణంగా కూడా ఒక స్వర్ణ యుగంగా వీరి జీవితం మారబోతోంది. సంపద, శక్తి, అలాగే స్థిరాస్తులకు, ఆస్తులకు ఎంతో ప్రాముఖ్యతను కూడా ఈ సమయం సంతరించుకోబోతుంది. కాబట్టి ఇటువంటి ఈ కుజ సంచారం కుంభరాశిలో కారణంగా ముఖ్యంగా రాశి చక్రంలోని 4 రాశుల జాతకులైతే నక్క తోక తొక్కి అదృష్టాన్ని, మహారాజయోగాన్ని విపరీతంగా పొందుకోబోతున్నారు. ఇక మహాశివరాత్రి పర్వదినం తర్వాత అదృష్టాన్ని నక్క తోక తొక్కి విపరీతంగా పొందుకోబోతున్న మొట్టమొదటి రాశి వృషభ రాశి. వృషభ రాశి జాతకులకు మహాశివరాత్రి పర్వదినం తర్వాత దాదాపుగా 18 నెలల తర్వాత కుంభరాశిలో కుజ సంచారం కారణంగా వృషభ రాశి జాతకులకు ఎంతో సానుకూల ఫలితాలు లభిస్తాయి. ఈ సమయంలో కుజుని యొక్క సంచారం కారణంగా వృషభ రాశి జాతకులకు వృత్తి, ఉద్యోగం, వ్యాపారాలు గణనీయమైన లాభాలు ఉంటాయి. వృత్తులు చేసుకున్న వారికి చేతింద పని ఉంటుంది. ఉద్యోగాలు చేస్తున్న వారికి జీతాలు పెరుగుతాయి. వ్యాపారస్తులకు అధికమైన లాభాలు పొందుతారు. నిరుద్యోగులకు కొత్త కొత్త ఉద్యోగాలు లభిస్తాయి. ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది. ఆదాయంలో ఎంతో మార్పు ఉంటుంది. కుటుంబ జీవితం ఆనందంగా సాగుతుంది. ఇక మహాశివరాత్రి పర్వదినం తర్వాత కుంభరాశిలో కుజ సంచారం కారణంగా నక్కతోక తొక్కి మహారాజయోగాన్ని అనుభవించబోతున్న రెండవ రాశి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ సమయంలో మీరు చేసే ప్రతి పని కూడా ఎంతో విజయవంతంగా సాగుతుంది. గతంలో ఆగిపోయిన పనులు ఇప్పుడు పూర్తి చేస్తారు. మేము పని చేయలేము, ఈ పని మా వల్ల కాదు అనుకున్న పనులు కూడా ఎంతో ధైర్యంగా ఆ పనులను విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. ఇక విద్యార్థులకు చదువులపైన ఫోకస్ పెడతారు. పోటీ పరీక్షలు ఉత్తీర్ణులు అవుతారు. పెళ్లిళ్ళు కాని వారికి మంచి మంచి సంబంధాలు కుదిరి పెళ్లిళ్ళు జరుగుతాయి. ఇక అవివాహితులకు సంతాన సౌఖ్యం లభిస్తుంది. దాంపత్య జీవితం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. మిథున రాశి జాతకులకు ఈ సమయంలో నక్కతోక తొక్కి అదృష్టాన్ని విపరీతంగా పొందుకోబోతున్నారు. ఇక మహాశివరాత్రి పర్వదినం తర్వాత నక్కతోక తొక్కి అదృష్టాన్ని విపరీతంగా పొందుకోబోతున్న తర్వాత రాశి కుంభరాశి. ఇక స్వస్థానంలో కుజ సంచారం కారణంగా కుంభరాశి జాతకులకైతే నక్కతోక తొక్కినట్టుగా వీరు చేసే ప్రతి పని కూడా విజయవంతంగా సాగుతుంది. ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం మరింతగా పెరుగుతుంది. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. సంతానం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి జాతకులకు సంతానంలో ఒక శుభవార్త వింటారు. అదేవిధంగా ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న నిరుద్యోగులకు మంచి మంచి ఉద్యోగాలు లభిస్తాయి. వ్యాపారస్తులకు గతంలో పెట్టిన పెట్టుబడులు అధికమైన లాభాలు పొందుతారు. ఆకస్మిక ధన లాభాలు గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి కుంభరాశి జాతకులకు ఈ మహాశివరాత్రి పర్వదినంలో కూడా ఆ శివయ్య అనుగ్రహంతో నక్కతోక తొక్కి అదృష్టాన్ని, మహారాజయోగాన్ని విపరీతంగా పొందుకోబోతున్నారు. ఇక మహాశివరాత్రి పర్వదినం తర్వాత నక్కతోక తొక్కి అదృష్టాన్ని విపరీతంగా పొందుకోబోతున్న 4వ రాశి కన్యారాశి. కన్యారాశి జాతకులు చూసుకుంటే కనుక మీకు ఒక అదృశ్యం అనేది ఒక వెలుగబోతుంది. ఎందుకంటే ఈ మహాశివరాత్రి పర్వదినం తర్వాత కూడా షష్ఠ స్థానంలో కుజ సంచారం కారణంగా మీకు శత్రువులను రోగ బాధలు ఉంటే తొలగిపోతాయి. అంటే శత్రువుల బాధ తప్పుతుంది. ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే అవి ఒక కొలిక్కి వస్తాయి. గతంలో మీరు ఏవైనా జబ్బుల బారిన పడుంటే అవి ఈ సమయంలో మీకు ఆ జబ్బుల బారి నుండి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా శత్రువులు మీ కాలు పట్టుకుంటారు. గతంలో వారు చేసిన తప్పును ఒప్పుకుంటారు, క్షమాపణలు చెబుతారు.
మీరు చేసే ప్రతి పని కూడా సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతుంది. వ్యాపార జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. సమాజంలో పేరు పొందిన వ్యక్తులు మీకు పరిచయం అవుతారు. వారి ద్వారా కూడా మీకు లాభాలు అందుకుంటారు. ఇక ఏదేమైనా కూడా మహాశివరాత్రి పడుతున్న తర్వాత 4 రాసుల జాతకులు అయితే ఆ శివయ్య అనుగ్రహంతో నక్క తోక తొక్కి అదృష్టాన్ని, మహారాజయోగాన్ని విపరీతంగా పొందుకోబోతున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.